మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళమా? గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? దశాబ్దాలుగా మనల్ని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు ఇప్పుడు అమెరికా నుండి షాకింగ్ సమాధానాలు వస్తున్నాయి. ఒక రిటైర్డ్ నేవీ అడ్మిరల్ ఏకంగా మనం నిరంతరం పర్యవేక్షణలో ఉన్నామని బాంబు పేల్చారు. అగ్రరాజ్యం అమెరికా దాస్తున్న ఆ ఏలియన్ రహస్యాలేంటి? డొనాల్డ్ ట్రంప్ విప్పబోతున్న ఆ చిక్కుముడులేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా నేవీలో 32 ఏళ్ల పాటు సేవలందించిన రిటైర్డ్ అడ్మిరల్ టిమ్ గల్లోడెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకంటే అత్యంత తెలివైన శక్తులు భూమిని నిరంతరం గమనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆకాశంలోనే కాదు, సముద్ర గర్భంలో కూడా ఈ వింత జీవుల కదలికలున్నాయని, ఈ నిజాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యూఎఫ్ఓ మిస్టరీపై త్వరలోనే కీలక సమాచారాన్ని బయటపెడతామని ప్రకటించారు. తన మొదటి పదవీ కాలంలో ఎంతోమంది పైలట్లను ఇంటర్వ్యూ చేశానని, వారు నమ్మశక్యం కాని వింత దృశ్యాలను చూశారని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి రహస్య ఫైల్స్ బయటకొస్తే ఏలియన్స్ గురించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలన్నీ తలకిందులయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రహస్యాలు బయట పెట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ప్రముఖ యూఎఫ్ఓ ఇన్వెస్టిగేటర్ మరియు స్ట్రాటజీ ఏరోస్పేస్ డైరెక్టర్ డేవిడ్ విల్కాక్ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నా అమెరికా ప్రభుత్వం దాస్తున్న రహస్యాలు ఆయనకు తెలుసు కాబట్టే ఇలా జరిగిందేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం విల్కాక్ మాత్రమే కాదు, యూఎఫ్ఓ పరిశోధనలతో సంబంధం ఉన్న 11 మంది అమెరికన్ శాస్త్రవేత్తలు అకస్మాత్తుగా అదృశ్యం అవడం లేదా మరణించడం వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. FBI మరియు నాసా ఈ కేసులపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి. అమెరికా శత్రువులు ఈ శాస్త్రవేత్తలను టార్గెట్ చేశారా, లేక ఏలియన్స్ రహస్యాలు బయటకు రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అడ్మిరల్ టిమ్ గల్లోడెట్ చెప్పినట్లుగా మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదనేది ఇప్పుడు కొత్త వాస్తవం. అమెరికా కాంగ్రెస్ ముందు ఆయన ఇచ్చిన సాక్ష్యాలు ఏలియన్స్ ఉనికిని దాదాపు ధృవీకరిస్తున్నాయి. వాతావరణం, సముద్రం, అంతరిక్షం ఇలా ప్రతి చోట మనకు తెలియని శక్తులు తిరుగుతున్నాయని, వాటిని అర్థం చేసుకోవడానికి సైన్స్ ఇంకా ఎంతో ఎదగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూసారుగా, ఏలియన్స్ ఉన్నారా లేరా అనేటువంటి చర్చ ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా త్వరలో విడుదల చేయబోయేటువంటి సమాచారం ప్రపంచ చరిత్రనే మార్చేయవచ్చు. మరి ఆ ఏలియన్స్ మన స్నేహితులా లేక శత్రువులా అనేది కాలమే చెప్పాలి. వెలుగులోకి వచ్చినటువంటి ఈ యూఎఫ్ఓ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దీనిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.